హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితో ట్రెడిషనల్ వంటకమైన వెన్నుండల గురించి చెప్పబోతున్నాను. చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. అలాగే ఈ వెన్నుండల్ని కృష్ణుడికి కృష్ణాష్టమి రోజున ప్రసాదంగా చేస్తారు. చూస్తున్నారుగా అన్నీ ఒకటే తీరున పగుళ్ళు లేకుండా ఎలా వచ్చాయో. నేను చెప్పే టిప్స్‌తో ట్రై చేస్తే చాలా టేస్టీగా, క్రిస్పీగా అలాగే పగుళ్ళు రాకుండా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం వెన్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా 1 కేజీ బియ్యాన్ని తీసుకున్నాను. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. పిండి వంటలకి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఒకవేళ మీకు ఇవి అందుబాటులో లేకపోతే జిగురు ఎక్కువగా ఉండే కొత్త బియ్యంని కూడా వాడుకోవచ్చు. ఈ బియ్యాన్ని 2 లేదా 3 సార్లు బాగా కడుక్కొని ఒక 5 లేక 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా 6 గంటలు నానబెట్టిన బియ్యాన్ని వాటర్ లేకుండా ఇలా డ్రైన్ చేసుకొని పెట్టుకోవాలి. లేదా ఒక క్లాత్ వేసి నీడలో కూడా ఆరబెట్టుకోవచ్చు. ఎండలో మాత్రం ఆరబెట్టకండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని జల్లించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా జల్లించుకుంటే సరిపోతుంది. ఇలా పిండిని జల్లించుకుంటూ మధ్య మధ్యలో గడ్డలు ఏమన్నా ఉంటే పిండిని కలుపుకుంటూ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే రవ్వ ఏమైనా మిగిలితే దాన్ని పక్కన తీసుకుని మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసుకుంటే పిండిలాగా అవుతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా అలా రవ్వ వస్తే పక్కన పెట్టేసేయండి. చూసారా పిండి ఎంత సాఫ్ట్‌గా మెత్తగా అయిందో గ్రైండ్ చేసుకుంటే. ఆ తర్వాత నేను కేజీ బియ్యానికి 300 గ్రాముల దాకా నాకు వెన్నపూస అనేది పట్టింది. అలాగే మీరు చేసుకునేటప్పుడు మీరు తీసుకున్న బియ్యం కొలతను బట్టి వెన్నపూసను అనేది తీసుకోండి. అలాగే ఈ వెన్నపూస ఇంట్లో చేసుకున్నదైతే చాలా టేస్టీగా ఉంటుంది. బయటదైనా చేసుకోవచ్చండి. ఈ వెన్న బియ్య పిండిని బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి వెన్నుండలు అంత చక్కగా వస్తాయి. ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా గట్టిగా కలుపుతూ ఉంటే వెన్న బియ్య పిండికి బాగా పడుతుంది. ఇందులో నేను పాలేమీ తీసుకోలేదండి. నేను వెన్నతో మాత్రమే చేశాను. మీకు కావాలంటే పాలు కూడా పోసుకొని చేసుకోవచ్చు. పాలనేవి ఎక్కువగా తీసుకోకూడదు. పిండి సాఫ్ట్‌నెస్‌ని బట్టి చూసి తీసుకోవాలి. నేను పాలు తీసుకోలేదు. నాకు చేసేటప్పుడు ఎక్కడ పగుళ్ళు రాలేదు. పిండి కూడా చాలా మెత్తగా ఉంది. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే వెన్నుండలనేవి అంత బాగా వస్తాయి. పిండిని కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చూసుకుంటే చక్కగా పగుళ్ళు లేకుండా రౌండ్‌గా వచ్చిందంటే మన పిండిని కరెక్ట్‌గా మంచి కన్సిస్టెన్సీలో కలుపుకున్నట్టే. చూడండి ఎక్కడ పగులు అనేది లేకుండా చాలా బాగా వచ్చింది కదా బాల్. ఈ విధంగా చేసుకోవాలి. మనం కలుపుకున్న పిండినంతా ఒక దగ్గర చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. లేకపోతే పిండి అనేది ఆరిపోతుంది. మనం ఉండలు చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా బాల్‌ని చేసుకుంటూ ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా చేసుకున్నాక గాలికి ఆరిపోకుండా ఉండాలంటే ప్లేట్‌కి మూత వేసి ఉంచండి. లేదా కొంచెం కొంచెంగా వెంటనే వేయించుకోండి. చూస్తున్నారుగా వీడియోలో బాల్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఎక్కడ కొంచెం కూడా పగులనేది రాలేదు. ఇలా పిండిని కలుపుకొని చేసుకుంటే మీకు కూడా ఈ విధంగానే వస్తుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వెన్నుండలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలి. వెంటనే కదిపేయకండి ఆయిల్‌లో వేశాక. ఒక ఉడుకు వచ్చాక అప్పుడు కదుపుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే అన్నీ ఒకే రకంగా అలాగే లోపల వరకు కూడా ఉడుకుతాయి. ఇలా అన్నీ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేయించుకుని పక్కన పెట్టుకున్నాక పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేను 1 కేజీ బియ్యానికి 750 గ్రాముల బెల్లం అనేది తీసుకున్నాను. తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇలా బెల్లంని చితకొట్టి వేసుకుంటే తొందరగా కరుగుతుంది. ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకున్నాను. ఇలా తీసుకున్నాక బెల్లంను కరిగించుకోవాలి. నేను ఈ గ్లాస్‌తో అనేది వాటర్ తీసుకున్నాను. బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకుంటే బెల్లంలో ఉండే డస్ట్ అంతా పోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాకంని మరిగించుకోవాలి. మనకి వెన్నుండలకి ఉండపాకం వస్తే సరిపోతుందండి. పాకం దగ్గర పడ్డాక పక్కనే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకాన్ని గరిటెలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఉండలాగా వస్తే పాకం అనేది రెడీ అయినట్టే. అలాగే ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. యాలకుల పొడి వేయడం వల్ల సువాసన అనేది వస్తుంది. ఇందాక మనం వేయించి పెట్టుకున్న వెన్న ఉండలలో
పాకం పోసుకొని పాకం అంతా ఉండలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. పాకం ఆరిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూసారుగా ఎక్కడా పగులు రాకుండా ఎంత చక్కగా వచ్చాయో వెన్నుండలు. అంతేనండి ఈ రెసిపీ. ఎంతో టేస్టీగా వెన్నలాగా కరిగిపోయే ఈ వెన్నుండల రెసిపీ మీకు ఎలా అనిపించిందనేది నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా బాగా వస్తాయి మీకు కూడా. అలాగే నేను చెప్పిన కొలతలతో అలాగే ప్రాసెస్‌లో గనక చేస్తే ఎలా వచ్చాయనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వెన్నుండల రెసిపీని మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ చూడాలి అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకొస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.